ఒకనొక టైంలో ఒక సన్నివేశం జరిగిందంట. వాళ్ళు నలుగురు గుడ్డి వాళ్ళు చాలాసార్లు చెప్పిండొచ్చు. అంటే మనిషి ఎట్లాంటి భ్రమలో ఉంటాడో దాని విషయం చెప్పడానికి నలుగురు గుడ్డోళ్ళు అంట. ఎన్నో రోజుల నుండి ఏనుగును చూడాలనుకున్నారంట వాళ్ళు. ఎన్నో రోజుల నుండి ఏనుగులు చూడాలనుకుంటే ఒకనొక టైంలో వాళ్ళు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినారు, సర్కస్కి వెళ్ళినారు. అక్కడ ఏనుగు ఉంది. ఆ ఏనుగు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఆ మావటివాడు, అంటే మనము గొర్రెలం కాసేవాడు కాపరి అని ఎట్లా అంటామో, సో ఆ ఏనుగును దాన్ని లీడ్ చేసేవాడిని మావటివాడు అంటాడు. ఆ వ్యక్తి ఉన్నాడంట. ఈ గుడ్డోళ్ళని చూస్తే ఆయనకు చాలా అనిపించిందంట. అయ్యో వీళ్ళు ఇక్కడ ఈ సర్కస్ లో ఉన్నదా, దేన్ని కూడా చూడలేకపోతున్నారు, కనీసం ఈ ఏనుగును చూడాలన్న ఆశ తపన వాళ్ళకు ఉన్నట్లుందని వాళ్ళకు చూపిద్దాం అనుకొని ఆ నలుగురిని తీసుకొని వచ్చినాడంట. తీసుకొని వచ్చి ఏనుగు ఎట్లుంటుందో చూడమన్నాడు. అది ఆల్రెడీ సాధువు జంతువులా గనక అది ఎవరికి ఏమి హాని చేయదు కనుక వాళ్ళకి చెప్పినాడంట, వెళ్ళి ఆ ఏనుగును ఒకసారి మీరు తడిమి చూస్తేనే కదా తెలుస్తుంది కదా గుడ్డి వాళ్ళకు, అవునా కాదా? వాళ్ళు గుడ్డి వాళ్ళనే తడిమి చూస్తే అది ఎట్లా ఉన్నదో దాని రూపాన్ని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. సో ఈయన చెప్పినాడంట మావటివాడు ఆ ఏనుగు దగ్గరకు తీసుకెళ్ళినాడు. మొత్తానికైతే వాళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళినారు. ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒకడు ఫస్ట్ వెళ్ళగానే ఆ వెనక కాలు దొరికిందంట. వానికి కాలు దొరికితే కాలును మొత్తం ఇట్లా పట్టుకొని దాన్ని చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. వానికి ఒకటి అర్థమైందంట, ఏనుగు ఎట్లా ఉంటది పెద్ద ఒక పిల్లర్ లాగా ఒక స్తంభం లాగా ఉంటదని ఆలోచనలోకి వచ్చినాడు. అక్కడికి ఆ విశ్వాసం అక్కడికి ఆగిపోయింది. ఇంకో వ్యక్తి వెళ్ళినాడంట. ఇంకో వ్యక్తికి తోక దొరికిందంట. తోక దొరికితే తోకను అక్కడికి ఇక్కడ తడుముతా ఉన్నాడంట. తడుముతా ఉంటే వానికి అనిపించింది ఏనుగు ఎట్లా ఉంటదంట, ఏం లేదు ఒక పెద్ద తాడులాగా ఉంటది అని వాడు అనుకున్నాడు. మూడో వ్యక్తి ముందుకు వచ్చేసరికి తడుముకుంటూ వచ్చేసరికి ముందు తొండం కనబడ్డది. తొండాన్ని అటు ఇటు ఇట్లా తడుముతా ఉన్నాడు, అంటే దాన్ని చూస్తా ఉన్నాడు. కళ్ళు కనపడతలేవు గనక దాన్ని తడుముతా ఉంటే వానికి అనిపించింది ఏనుగంటే పెద్ద రోకల బండలాగా ఉంటది అనుకున్నాడు. తొండం ఎట్లుంటది ఏనుగది, రోకల బండలాగా ఉంటది. ఇంకోనికి తడుముతా ఉంటే వెతుకుతా ఉంటే వానికి ఏనుగు చెవులు కనబడ్డవి. వాడు అనుకున్నాడంట ఏనుగంటే ఎట్లా లేదు, మా ఇంట్లో రోజు మా భార్య బియ్యం జరుగుతుంది, అప్పుడప్పుడు చాట అక్కడ తలిగేయమంటది నన్ను, ఏనుగంటే ఒక చాటలాగానే ఉంటదని వాడు అనుకున్నాడు. సో క్రైస్తవ్యం కూడా ప్రభువు నమ్మిన తర్వాత కూడా చాలాసార్లు క్రైస్తవులు ఎట్లా తయారైపోయినారంటే, దయచేసి అర్థం చేసుకున్నాం. బైబిల్లో మనం చూసిన మాట ఏంటంటే, ఏది చేసినను దేవుని మహిమ కొరకు చేయాలని అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని డినామినేషన్స్తో ప్రాబ్లం అవుతుంది. సో ఈ